కృష్ణానది మధ్యలో ఒక లాంచీ నిలిచిపోయింది. 25 మందితో వెళ్లిన లాంచీ ఇసుక దిబ్బలు తగలడంతో ఆగిపోయింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాయ్పూర్ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఏకంగా 4 గంటల పాటు కృష్ణానదిలోనే లాంచీ ఉండిపోయింది. దీంతో అందులోని ప్రయాణికులు 4 గంటల పాటు నరకం చూశారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. విషయం తెలుసుకున్న ఇబ్రహీంపట్నం సీఐ ముత్యాల సత్యనారాయణ స్థానిక మత్స్యకారులతో మాట్లాడి ప్రయాణికులని పరామర్శించారు. సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఒడ్డుకు చేరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు ఎలా వచ్చారు మళ్ళీ బయటికి? పడల మీద వచ్చాం. సార్ వాళ్ళు వచ్చారు. ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని? సార్ వాళ్ళు వచ్చారు. ఈ రోజు మనకి కృష్ణా రివర్ దగ్గర ఇబ్రహీంపట్నం ఫెర్రీ దగ్గర మనకి సుమారు 20 మంది బోట్ లో నదిలో మధ్యలో కాల్ వచ్చింది. దాని మీద రావడం జరిగింది. ఇక్కడ లోకల్ ఫిషర్మెన్ కమిటీ వాళ్ళతో మనం మాట్లాడి ఇమీడియట్ గా 2 బోట్లు మన కానిస్టేబుల్స్ ఇమీడియట్ గా లైఫ్ జాకెట్స్ తోటి అక్కడికి పంపించడం జరిగింది. వాళ్ళ దగ్గరికి ఈ మధ్యలో మనం ఎస్డీఆర్ఎఫ్ కూడా ఇన్వైట్ జరిగాము. మంగళగిరి దాటి కూడా బయలుదేరాము. ఈలో ఫిషర్మెన్ రెగ్యులర్ గా తిరిగేవాళ్ళు బోట్ తోటి 2 మోటార్ బోట్ల తోటి అప్పుడు ఉన్నటువంటి వాళ్ళని బోట్లోకి ఎక్కించుకొని ఒడ్డుకి తీసుకురావడం జరిగింది. టోటల్ గా 32 ఉన్నారు. అందరూ సేఫ్ గా ఒక 1 అవర్ వరకు వాళ్ళు అందులో వెయిట్ చేశారు. ఈ ఇసుక మ్యాట్ ఎక్కువ ఉంది, వాటర్ తగ్గింది, ఇసుక మ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల ఇసుక తగిలి ఆగింది.